అబ్బాయే అయ్యుంటాడండి. పాపం ఏ పరిస్థితుల్లో ఉండి చేస్తున్నాడో. అంతేనంటావా? అంతే అనుకుని ఎత్తండి. సరే. హలో. హలో నాన్న. మనోడేనే. అమ్మయ్యా. ఏంటి మనోడు? కాల్ లిఫ్ట్ చేయరేంటి? అంటే నీ ఫోన్ తీసుకుని ఆ రఘురామ్ గారు ఏమైనా ఫోన్ చేస్తున్నారని భయపడిపోయాను రా. అసలు ఏం జరిగింది అక్కడ? రామలక్ష్మి నిజం చెప్పేసిందా వాళ్ళ నాన్నకి? ఏది చెప్పలేదు నాన్న. అవునా? పాపం మంచిదిరా పిల్ల, దేవత తను. నువ్వే అనవసరంగా అమ్మాయిని అపార్థం చేసుకుని భయపడిపోయి మమ్మల్ని భయపెట్టావు. సర్లే, నీ కోడల్ని పొగిడింది చాలు గాని మీరు అమ్మని తీసుకొని గుడికి త్వరగా రండి. గుడికా? ఎందుకు? మాట్లాడడానికి. ఏం మాట్లాడాలరా? మీ అబ్బాయిని మా ఇంటికి ఇల్లరికం పంపడానికి మీకు ఇష్టమేనా అని రఘురామ్ మావయ్య అడుగుతారు. ఇల్లరికం ఏంట్రా? పైగా రేపు పెళ్లి పెట్టుకుని. అసలు ఇల్లరికానికి కాలంలో ఎవరైనా ఒప్పుకుంటారా? అసలు నువ్వు వెళ్తావో చెప్పు. నేను వెళ్ళను, మీరు ఒప్పుకోరు కాబట్టే పెళ్లి జరగదు అని రామలక్ష్మి అసలు నిజం చెప్పకుండా ఈ టైంలో ఈ ఇల్లరికం ప్లాన్ చేసింది నాన్న. అది అర్థం చేసుకుని నేను ఓకే అన్నాను. మీరు కూడా వచ్చి డబల్ ఓకే అంటేనే ఈ పెళ్లి సాఫీగా జరిగిపోతుంది. కానీ నువ్వు ఇల్లరికి వెళ్ళిపోతే ఎలారా? అబ్బా, ముందు పెళ్ళి అవని నాన్న, తర్వాత నిదానంగా రామలక్ష్మికి నా గురించి అసలు నిజం తెలిసిన రోజు తనే మన ఇంటికి వస్తుంది. అంతేనంటావా? ఆలస్యం అమృతం విషయం. మీరు త్వరగా రండి. అర్థమైందిరా. ఇదిగో మీ అమ్మని తీసుకుని వచ్చేస్తున్నా. సరే రండి, త్వరగా రండి. ప్రమీల, నువ్వు రెడీ అవ్వు, వెళ్దాం. తిన్నా. చాలా చేసావు. ఏంటి ఇవన్నీ నువ్వే చేసావా? తిను. ఇంత ముద్ద తినాలి నాన్న. ఇప్పుడు చెగోడలు చూడు నేను ఎలా తింటాను. అది కదే, ఒక్క చెకోడి అన్న నేను. అయ్యో అయ్యో అయ్యో. నీళ్ళు 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 తాగు, నీళ్ళు తాగు, నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. నిదానంగా తినచ్చుగా. నిదానంగా దర్జాగా తినే అదృష్టం వీడికి ఎక్కడుందే అమ్మా? అది తిరిగొచ్చేలోపు వీడు తిని బయటికి వెళ్ళాలి కదా. పాపం బిడ్డ. అన్నయ్య బయట ఉండమని శిక్ష వేసినప్పటి నుంచి చూడలా చిక్కిపోయాడు. నువ్వు తిన్నాను. ఏ చిక్కిపోయాడా? పెద్దనాన్న శిక్ష వేసినప్పటి నుంచి లావెక్కిపోతాను. చూడు, అంతకుముందు కర్ణుడిలా డిగ్నిఫైడ్ గా ఇలా తిని అలా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు చూడు, కుంభకర్ణుడిలా టేబుల్ మొత్తాన్ని లేపేస్తున్నాడు. ఊరుకోరా వెధవా. అలా అనుకో, వాడికి దిష్టి తగులుతుంది. నువ్వు తిన్నానా? బావా, పెద్దనాన్న అద్దెగా వచ్చేస్తున్నారు. అటు చూడు. ఉత్తినే
అందరూ అలర్ట్ గా ఉన్నారా లేదా అని టెస్ట్ చేశా. ఒరేయ్, వెధవా. నువ్వు కూర్చోరా. అసలు ఇంత బతుకు బతికి ఆ ఆద్యకు భయపడ్డం ఏంటి? నువ్వు తిను. వాడు భయపడుతుంది ఆద్య కాదక్క, అన్నయ్య వేసే శిక్షకి. ఆ ఆద్య ఆదిత్యని పెళ్లి చేసుకోవడం లేదు అంటే అమెరికా కూడా వెళ్ళడం లేదు. ఎప్పటి వరకు ఇక్కడ ఉంటుందో కూడా తెలియడం లేదు. ఈ లెక్కను చూసుకుంటే సీను బతుకు బయట ఆరుగు మీదే పర్మినెంట్ అవుతుందేమో వదినా. అయ్యో ఒరే సీను, ఆ ఆద్య వల్లేరా ఇన్ని తిప్పలు నీకు. అది నేను అంతలా ద్వేషిస్తుంటే నీకెందుకురా నాన్న ఈ దిక్కుమాలిన ప్రేమ? నా మాట వినరా. ఆ ఆద్య అంటే నాకు ఇష్టం లేదు, దాని మీద నాకు ప్రేమ లేదు, ఇక నుండి దాని జోలికి వెళ్ళను అని, దాని వెంట పడనని మావయ్యకి చెప్పరా. తర్వాత నేను మా అన్నయ్య కాళ్ళు పట్టుకునైనా సరే నీ శిక్షను రద్దు చేయిస్తానురా. అది శిక్ష నువ్వు అనుకుంటున్నావే, వీడు అనుకోవట్లేదు. అని నేను చెప్పానా? అంటే నాన్నా, అయితే నేను చెప్పినట్టు చేయరా. నీకు నా కడుపులో ఆకలి కనిపిస్తుంది కానీ నా మనసులో ఆది ఎందుకు కనిపించట్లేదమ్మా? అరే మీ అమ్మ అంతేరా, మీ అమ్మకి ఎప్పుడు కడుపు తిండే కనబడతాయి, మనసు ప్రేమ అయి కనిపించవురా. ఎక్స్పీరియన్స్. శ్రీను, అది నిన్నెంత అసహించుకుంటున్నా ఇంకా దాన్నే కలవరిస్తావేంట్రా? పాపం, కాస్త మీ అమ్మ చెప్పింది కూడా వినొచ్చు కదా సీను. అమ్మ చెప్పినా, అమ్మమ్మ చెప్పినా, వాళ్ళమ్మ చెప్పినా, ఆ జేజమ్మ చెప్పినా సరే నా మాట మార్చుకోండి. ఏ అదంతే. ఆద్య ఆవకాయ్ ఎప్పుడు బోర్ కొట్టావు. నానా డైలాగ్ అది కాదు నాన్న, అది ఇక్కడ అదే. ఆ అయితే ఓకే. హ్మ్. అబ్బు ఒరేయ్, చాలా ముండితనం ఉంది వీడికి. ఏంటి రామలక్ష్మి అలా చూస్తున్నావు? మీ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తానని వచ్చి ఇక్కడేం చేస్తున్నారు? మా అమ్మ నాన్న ఇక్కడికే వచ్చేస్తున్నారు, వాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడడం ఎందుకు? ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు అక్కడ దాకా రాలేరా ఏంటి? అబ్బా, దీనికి కూడా అపార్థం చేసుకుంటున్నాను రామా. అబ్బబ్బబ్బబ్బా, చాలా ఆపండి మీ యాక్టింగ్. యాక్టింగా? కాక వాళ్ళు రాగానే ఎలాగైనా వాళ్ళని ఇల్లరికానికి ఒప్పించి తీసుకురావాలనే కదా ఇక్కడ తిష్ట వేశారు. అది కనిపెట్టకూడదని నా దగ్గర కథలు చెప్తున్నారా? చాలు చాలు, వెళ్ళండి. మీ అమ్మ నాన్నల్ని నేను తీసుకొస్తాను. ఏంటి నువ్వా? అవును. అమ్మో, నేను అసలు ఎక్కడికి వెళ్ళను. నిన్ను ఇక్కడ ఉంచెళ్తే మా అమ్మ నాన్న రాగానే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి ఇక్కడి నుంచి ఇటే పంపించేసినా పంపించేస్తావు. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. హ, లేదు, మీరే వెళ్ళండి. నేను వెళ్ళను. వెళ్ళాలి. నేను వెళ్ళని చెప్పాను కదా అర్థమవుతా నీకు? నేను వెళ్ళను అంతే. వెళ్తారు, నేను పంపిస్తాను కదా.
ఏంటి సార్ మీరు రామా గుడిని చూడకుండా నేనా ఏ బాబు గుడి దగ్గర ఉన్నాను స్పృహ కూడా ఉండక్కర్లేదా? అయ్యో అది సార్ ఏమైనా బుద్ధి ఉందా నీకు? అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు అది కాదండి ఏమైంది? గుడిలో ఒక అమ్మాయితో ఎలా ఉండాలో తెలియదమ్మా ఈ అబ్బాయికి. అయ్యో సార్ అయ్యో అదే అదేం లేదు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. రామా నువ్వురా. నేను రానమ్మా. ఏంటి? అది అమ్మా, అవతల అత్తయ్య మావయ్య వస్తున్నారని నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానమ్మా. ఈ సమయంలో నేనే వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది కదా. సరే బాబు, తను తీసుకొస్తానంటుంది కదా, నువ్వు వచ్చేసేయ్. అయ్యో పర్లేదు అత్తయ్య మీరు వెళ్ళండి వస్తాను. బాబు, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. రా బాబు, రా రా. పదండి అత్తయ్య రండి. అల్లుడి గారు రండి. వస్తున్నాను అత్తయ్య. ఏమ్మా కోడలి పిల్ల, బాగున్నావా? నేను ఇంకా కోడలు అవ్వలేదు కదండి. ఏమండి కోడలి పిల్ల మావయ్యతో హాస్యం ఆడుతోంది. హాస్యం కాదు, నిజం మాట్లాడుతున్నా. నువ్వు శౌర్యని అపార్థం చేసుకున్నావు రామలక్ష్మి. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను. అది కాదమ్మా, మేము సంతోషంగా శౌర్యాన్ని ఎల్లరికం పంపడానికి ఒప్పుకుంటున్నాం తల్లి. ఒప్పుకోవద్దు. రామలక్ష్మి, మీ అబ్బాయి మీకు ఫోన్లో బాగా ప్రిపేర్ చేసినట్టున్నాడు కదా, అందుకే ఆనందంగా అంగీకారం తెలుపుతున్నారు. మీరు మా నాన్న దగ్గరకు వచ్చి మా అబ్బాయిని ఇల్లరికం పంపించడానికి ఒప్పుకోమని చెప్పాలి. అసలు మాకు సంబంధమే వద్దని తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? పరిస్థితికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నాను అంకుల్. ఈ సంబంధం కలుపుకోవడం కరెక్ట్ కాదు, తెంపుకోవడమే ఉత్తమం. అసలు మీరు వచ్చి మీ అబ్బాయి చెప్పినట్టు కాకుండా నేను చెప్పినట్టుగా చెప్పి పెళ్ళాపండి. ఆపకపోతే నేను ఆపుతాను. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఈ ఎల్లరికం మాట ఎందుకు తెచ్చావమ్మా? ఈ మీటింగ్లు ఎందుకు పెట్టించావు? నువ్వే ఆపొచ్చుగా. నేను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు పోకూడదనే ఇలా చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ? ఇటు చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇంతందో నాకు ముందే పరిచయం అయి ఉంటే నేను ఆ పిచ్చి రామలక్ష్మిని ఇష్టపడేవాడిని కాదుగా, తనతో పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదుగా.
స్టేట్ టీంకి నేను నిన్ను సెలెక్ట్ చేశాను. నువ్వు సెలెక్ట్ అయిన సంతోషంలో ఉన్నప్పుడే నా మనసులో ఉన్న మాటని బయట పెట్టాలని ఇన్ని రోజులు దాచాను. అస్మిత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఈ పెళ్లి ఆపడం వల్ల మీకు కలిగే నష్టం ఏంటో, మీరు ఆపితే మీకు కలిగే లాభం ఏంటో మీకు బాగా అర్థమైందనుకుంటాను. ఈ వీడియో మా నాన్నకు చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారో కడ తీర్చుకుంటారో మీ ఇష్టం. నమస్తే వదినా. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఇంత ధైర్యంగా తీసుకొచ్చిందంటే తను అనుకున్న పని చేస్తుందా ఏంటి? ఏంటి బాబు గారు, ఉన్నట్టుండి ఉన్న పలంగా కలవాలన్నారంట. వీడు ఫోన్ చేసి త్వరగా రండి అని కంగారు పెట్టాడు. అదేంటి, శౌర్య మీకు ఫోన్లో విషయం చెప్పలేదా? ఆహా, లేదు మావయ్య. ఏ విషయం రా? ఇల్లరికం గురించి నాన్న. ఎల్లరికమా? అవునమ్మా, నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకొని నేను వాళ్ళ ఇంటికి ఇల్లరికం వెళ్తే బాగుంటుందని అత్తయ్య మావయ్య రామలక్ష్మి ఆశపడుతున్నారు. అది నచ్చి నేను కూడా ఆనందంగా ఒప్పుకున్నాను. కానీ మీతో ఒక మాట చెప్పాలని మావయ్య గారు చెప్తే, అబ్బే నా మాటే మా అమ్మ నాన్నల మాట, అందులో మార్పు ఉండదు అంటున్న మావయ్య వాళ్ళు ఒకసారి పిలిపించమన్నారు నాన్న. ఇల్లరికానికి ఓకే అని ఒకసారి మీరిద్దరూ మావయ్య గారికి మాట చెప్పండి, ఓ పని అయిపోతుంది. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారో కడ తీర్చుకుంటారో మీ ఇష్టం. అమ్మా నాన్న, అలా తల నేలకేసి ఆలోచిస్తారేంటి? ఓకే అని మావయ్య గారికి ఓ మాట చెప్పేయండి. రఘురామ్ గారు, పెళ్ళైపోయాక అప్పగింతలప్పుడు ఆడపిల్ల తండ్రి కంటనీరు పెట్టుకుంటే అందులో అర్థం ఆనందం ఉందండి. ఇలా పెళ్లికి ముందే మగపిల్లాడి తల్లిదండ్రుల్ని ఇలా ఏడిపించడం అన్యాయం అండి. నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన కరెక్ట్గానే మాట్లాడుతున్నారా, నువ్వు అడ్డు రాకు. ఇల్లారికానికి మా వాడు ఆనందంగా ఒప్పుకున్నాడేమో కానీ మేం మాత్రం ఒప్పుకోమండి. అవునన్నయ్య గారు, మీ ఇంటి ఆడపిల్ల మా ఇంటి కోడలిగా అడుగు పెడుతుందన్న ఆశతో ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. కానీ మావాడు మీ ఇంటికి ఇల్లరికం అల్లుడిగా రావాలంటే మేము అస్సలు ఒప్పుకోమండి. ఒప్పుకోకపోతే పెళ్లి జరగదు. రామా, నువ్వు నోరు మీ ఏం మాట్లావి? ప్రమీల గారు, అన్నయ్య గారు, అది తెలియక నోరు జారింది. దాని మాటలు పట్టించుకోకండి. ఇల్లరికం వస్తే బాగుంటుందని కోరుకున్నాం, కానీ ఖచ్చితంగా రావాలి అని మేము అనుకోలేదు. మీ ఇష్టమే. ఎందుకులే వదినా,
మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మనసొప్పుకోనివ్వని మాటలు. మీ ఇష్ట ప్రకారమే ఇల్లరెక్కం వచ్చే సంబంధాన్నే వెతుక్కోండి. మమ్మల్ని వదిలేయండి. రవీంద్ర గారు, చిన్నదాన్ని ఎందుకు మీరు ఇలా పెద్ద చేస్తున్నారు? నాన్న అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చూడండి రఘురామ్ గారు, చిన్న రంధ్రంని ఎందుకు పట్టించుకోవాలని వదిలేస్తే అది ఎంత పెద్ద పడవనైనా నీటిలో ముంచేస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి.